ప్రియమైనటువంటి వారలారా, ఫాదర్ రాజేంద్ర గురించి 2 మాటలు మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రసంగంలో మీరు విని ఉన్నారు, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలని ఫాదర్ గారి నోట్తోనే మీరు విని 2 సత్యాలు ఫాదర్ గారు వారి జీవితంలో ఎంతగానో పాటిస్తూ ఉన్నారు. ఎలా అంటే నేను నా మాటలలో నేను అనుభవంతో చెప్పగలను. నేను కర్నూలులో ఉన్నప్పుడు ఫాదర్ రాజేంద్ర గారు నంద్యాలలో పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ రాజేంద్ర నంద్యాలలో పనిచేసి ఆదోనికి వచ్చినప్పుడు నేను తాను ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఫాదర్ నంద్యాలలో పనిచేశారు, నేను అక్కడ పనిచేశాను. తర్వాత ఆదోనికి వెళ్ళారు, నేను అక్కడ పనిచేశాను. మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆదోని తర్వాత మంచాల కట్టుకు వచ్చారు. మళ్ళీ తర్వాత మంచాల కట్టుకు వచ్చిన తర్వాత తాను రీజనల్ సెక్రటరీగా బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నేను సెక్రటరీగా బిషప్ హౌస్ రావాల్సి వచ్చింది. అంటే చాలా వరకు తాను పనిచేసినటువంటి స్థలాలలో నేను కూడా పనిచేసేవాను. కాబట్టి నాకు ఓ మంచి అనుభూతి ఫాదర్ రాజేంద్రతోనే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి మాటల ద్వారా, వారు చెప్పేటువంటి సాక్ష్యం ద్వారా నాకు ఒక మంచి హృదయంతో ఒక పనిని నెరవేరుస్తున్నారు ఫాదర్ రాజేంద్ర గారు. ప్రేమతో చేస్తారు. నేను ఇక్కడికి క్రిస్మస్ హాలిడేస్లో ఇక్కడికి వచ్చినప్పుడు 2 రోజులు ఉంది క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి. తాను స్వయంగా కొందరిని పిలుచుకొని ఈ క్రిబ్ ఎలా కట్టాలి, ఎలా చేయాలని స్వయంగా తానే అక్కడే ఉండి చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఈరోజు ఇంతమంది ఉన్నాం. కానీ గురువు అక్కడ ఏకమవ్వడము అనేటువంటిదే తనలో ఉన్నటువంటి మంచి సుగుణము. అది చిన్నదైనా పెద్దదైనా కూడా ప్రేమతో చేసుకోగలిగే శక్తి సామర్థ్యాన్ని తనకు దేవుడే ఇచ్చాడనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అది దేవుడిచ్చినటువంటి చిన్న పని ప్రేమతో చేయడము. రెండవది సహనము తనలో ఎంతగానో ఉంది. ఏ విధంగా అంటే తాను పనిచేసినటువంటి ప్లేస్లో నేను పనిచేశాను కనుక ప్రజలు చెప్తూ ఉన్నారు, తాను వెళ్ళిపోయిన తర్వాత చెప్తూ ఉన్నారు. తాను ఉన్నప్పుడు కాదు, కానీ వెళ్ళిపోయిన తర్వాత ఫాదర్ రాజేంద్ర ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనేటువంటి ప్రతి విషయం కూడా అడిగేటువంటి వారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఫాదరు ఒక చోట పనిచేసి మరొక చోటికి వెళ్ళిపోయినప్పుడు వారు పదే ప్రతి ఒక్కరు కూడా ఫాదర్ గారికి ఫోన్ చేస్తూనే ఉంటారు. పరిస్థితి ఎలాంటిదైనా, మరి సందర్భం ఎలాంటిదైనా ఎంతో సహనంతో, ఎంతో సహృదయంతో అందరి మాటలు ఆలకిస్తూ, మరి వింటూ, ప్రేమగా పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి దానికి కూడా పరిష్కారం అనేటువంటిది చెబుతూ ఉన్నారు. అంటే వారిలో సహనం అనేటువంటిది ఎంతగానో ఉంది. కాబట్టి మరొకసారి ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇటువంటి గురువు మన మధ్యలో ఉండడము, మీకు సేవ చేయడము అనేటువంటిది, మీకోసం ప్రార్థించడం అనేటువంటిది దేవుడు తనకిచ్చినటువంటి ఒక మంచి అనుభూతి, మంచి అవకాశము, గొప్ప సదవకాశం ఈరోజు. మరి తాను ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఈ 9వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఫాదర్ రాజేంద్ర గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మరి రానున్నటువంటి రోజులలో కూడా దేవాతి దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించి వారి యొక్క సేవలో, మరి పరిచర్యలో ఎంతగానో తన యొక్క పవిత్రాత్మను వారికి తోడుగా ఉంచాలని, మరి తాను సహకరించి తాను తోడుగా ఉంటూ మన యొక్క ప్రార్థనలో బలముతో తానుకు ముందుకు సాగినట్లయితే ఫాదర్ బాలరాజు గారు, ఫాదర్ రవిచంద్ర పాల్ గారు ఇక్కడికి విచ్చేసినట్లయితే మనము కేక్ కటింగ్ని ప్రారంభించుదాం. అందరం కూడా ఒక పాట పాడండి. Hey!
Thank you.